నమస్కారం రైతు సోదరులారా. ఈ వేసవిలో హీట్ వేవ్ చాలా డేంజరస్గా మారింది. చిన్న మిస్టేక్ చేసినా ప్లాంట్స్ పూర్తిగా ఎండిపోతాయి. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఫాలో అవ్వగలిగే మెథడ్స్ చెప్తాను. వీటిని ఫాలో అయితే మీ పంట సేఫ్గా ఉంటుంది. హీట్ వేవ్ వల్ల ఏమవుతుందంటే నేలలో ఉన్న మాయిశ్చర్ చాలా త్వరగా పోతుంది. ఆకులు ఎండిపోతాయి, ప్లాంట్స్ గ్రోత్ స్లో అవుతుంది, ఫ్లవర్స్ కూడా డ్రాప్ అవుతాయి. ముఖ్యంగా వాటర్ మెలన్ మరియు వెజిటబుల్స్కి చాలా డ్యామేజ్ అవుతుంది. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నీళ్లు పోయడం. ఇలా చేస్తే నీళ్లు వెంటనే ఎవాపరేట్ అవుతాయి, రూట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సరైన పద్ధతి ఏమిటంటే ఉదయం 6 నుండి 9 మధ్య లేదా సాయంత్రం 5 నుండి 7 మధ్య నీళ్లు పోయాలి. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే ఇంకా బెటర్. మల్చింగ్ అంటే నేల మీద కవర్ పెట్టడం. డ్రై గ్రాస్ లేదా ప్లాస్టిక్ మల్చ్ వాడచ్చు. దీంతో ఏమవుతుందంటే సాయిల్ మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది, హీట్ డైరెక్ట్గా సాయిల్కి తగలదు, వాటర్ కూడా సేవ్ అవుతుంది. హీట్ వేవ్ టైంలో ప్లాంట్స్కి షేడ్ చాలా ఇంపార్టెంట్. మీరు షేడ్ నెట్ యూస్ చేయొచ్చు లేదా కోకోనట్ లీవ్స్ గ్రాస్తో కవర్ చేయొచ్చు. ముఖ్యంగా చిన్న ప్లాంట్స్కి ఇది తప్పనిసరి. వాటర్ మెలన్ ఫార్మర్స్కి ఒక ఇంపార్టెంట్ టిప్: ఫ్రూట్స్ డైరెక్ట్గా సాయిల్కి తగలకుండా చూడండి. కింద డ్రై గ్రాస్ లేదా ఒక ప్లేట్ పెట్టండి. ఇలా చేస్తే ఫ్రూట్ స్పాయిల్ అవ్వదు, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ తప్పులు మాత్రం చేయొద్దు: మధ్యాహ్నం వాటరింగ్, ఓవర్ వాటరింగ్, ఫర్టిలైజర్స్ ఎక్కువగా వేయడం. ఇవి ప్లాంట్స్ని ఇంకా వీక్ చేస్తాయి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పంట హీట్ వేవ్లో కూడా సేఫ్గా ఉంటుంది. ఇలాంటి యూస్ఫుల్ ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.